Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు 121వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. He that keepeth thee will not slumber. నిన్ను కాపాడువాడు కొనుకడు. Psalm 121 is one of the well-known and often read psalms. 121వ కీర్తన మనందరికి బాగా సుపరిచితమైన కీర్తన, అనేక పర్యాయాలు చదువుకున్న కీర్తన. Psalm 120 to Psalm 134, these 15 psalms are known as the Psalms of Ascent or Psalms of Degrees. 120 నుండి 134 వరకు ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు లేదా ఆరోహణ కీర్తనలుగా చెప్పబడ్డాయి. These psalms were sung by those traveling to Jerusalem for the three great feasts. ఈ కీర్తనల్ని యెరూషలేమునకు 3 ప్రధానమైన పండుగలకు వెళ్తున్నప్పుడు యాత్రలో పాడుకునే కీర్తనలు. As we all know, though there are 7 feasts for the Israelites to be observed, మనందరికీ తెలిసినట్లుగా ఇశ్రాయేలీయులు ఆచరించవలసినటువంటి 7 పండుగలు ఉన్నప్పటికీ compulsorily all the males in Israel must come to the temple in Jerusalem for a minimum of 3 feasts. మరి 3 పండుగలకైతే కనీసం తప్పకుండా ఇశ్రాయేలులోని పురుషులందరూ రావాల్సిందే. These 3 are great feasts. ఈ 3 కూడా చాలా గొప్ప పండుగలు. They are అవేమిటి అంటే, number 1, the feast of Passover. మొదటిది పస్కా పండుగ. Secondly, the middle one, that is the fourth one, that is the feast of Pentecost. రెండవది మధ్యలోనిది అనగా 4వది పెంతెకోస్తు పండుగ. And finally, the 7th feast, that is the feast of the tabernacle. చివరిది 7వది పర్ణశాలల పండుగ. And so these 15 psalms, that is Psalm 122, 120, 134 are travel songs. ఈ 15 కీర్తనలు 120వ కీర్తన మొదలుకొని 134 వరకు యాత్రా కీర్తనలు. These are the songs of the road, songs for the journey of life. ఇవి జీవిత యాత్రలో పాడుకునే కీర్తనలు. These are called the Psalms of Ascent. ఇవి ఆరోహణ కీర్తనలుగా కూడా పిలువబడ్డాయి. Not only because the people were going up to Jerusalem through the mountainous terrain of Palestine. ప్రజలు ఫలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల నుండి పైకి ఎగువ ప్రాంతానికి వెళ్తూ అంటే యెరూషలేముకు వెళ్తున్నప్పుడు పాడుకోవడం మాత్రమే కాకుండా, Because Jerusalem is on a mountain. ఎందుకనగా యెరూషలేము అనేది ఆ పర్వతం కొండ పైన ఉంటుంది ఆ దేవాలయము. But because the psalm themselves will lead us upward to God in our own personal walk with the Lord. అయితే కీర్తనలు మన వ్యక్తిగత జీవితంలో దేవునితో నడకలోని కూడా అవి పైకి తీసుకొని వెళ్లే కీర్తనలుగా Now ఉన్నాయి. we need help all the time. ఎల్లప్పుడూ మనకి సహాయం అవసరత. But the question is, ప్రశ్న ఏమిటిదంటే, where do you go when you need help? నీకు సహాయం అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు? Do you call on family or friends? కుటుంబము, స్నేహితులు, వాళ్ళ వైపు చూస్తావా? Life is full of many dangers. జీవితంలో అనేక రకాల అపాయాలతో నిండినది. There are physical, spiritual, socio-economic dangers. భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, సామాజికమైన, ఆర్థిక పరమైనటువంటి అపాయాలు ఎన్నో ఉన్నాయి. To list few of them, వాటిలో కొన్నిటి మనం చెప్పుకుంటే, the physical dangers are ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి అపాయాలు ఏమిటి అంటే, disease, అనారోగ్యం, accident, ప్రమాదములు, some injury or some war, కొన్ని గాయాలు తగలటం గానీ కొన్ని ఇలాంటి ఆటంకాలు, or some infirmity or natural disasters like famines, కొన్ని రుగ్మతలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు లాంటివి, drought or floods, కరువు, కీటకాలు, అనావృష్టి, అలాగే జలప్రలయాలు, వరదలు and fires, అగ్ని ప్రమాదాలు, earthquakes, etc. భూకంపాలు, ఇట్లాంటి అనేకమైన, These are all physical dangers. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి అపాయాలు. And the socio-economic dangers are ఇప్పుడు సామాజికమైన, ఆర్థికమైనటువంటి ప్రమాదాలు ఏమిటి అంటే, the recession, the degradation of the value of rupee like that, ఆర్థిక మాంద్యము గానీ, లేకపోతే ఆ డబ్బు, unemployment, నిరుద్యోగము, bankruptcy, దివాలా తీసే పరిస్థితి, and downsizing of the companies, that is retrenching the employees, కంపెనీలన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయి ఉద్యోగులను తీసివేయడం, all such things. ఇట్లాంటివన్నీ కూడా The spiritual dangers can be ఇక్కడ ఆత్మ సంబంధమైన అపాయాల మాటకు వస్తే, the doubt, the sin, అనుమానము, పాపము, the evil and the corruption, చెడు, అలాగే మరి ఆ చెడిపోయిన పరిస్థితి, దుష్టత్వము, and also false teachings, etc. అంతేకాకుండా తప్పుడు బోధలు, ఇట్లాంటివి ఇంకా అనేకములు. Now as the travelers journey through the hill country, ఈ యాత్రికులు ఆ కొండ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు the man knows that God who created the hills care for them. ఈ
ఈ కొండలను సృష్టించిన దేవుడు వాళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని ఎరిగి ఉంటాడు. Even when he sleeps by the roadside at night, రాత్రి వేళ ఎక్కడ త్రోవ ప్రక్కన ఆయన నిద్రపోయినా the God who never sleeps watch over them. ఎన్నడూ నిద్రపోయినటువంటి దేవుడు వాళ్ళు కావలి కాస్తాడు. God protects him from the dangers by day and night. కాబట్టి పగలు రాత్రి అపాయాలు పొంచిన ప్రమాదాల అపాయాల నుండి దేవుడు కాపాడు. Surely God will take care of him to Jerusalem and bring him safely home again. నిశ్చయంగా దేవుడు యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి నడిపిస్తాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, even in our life journey, మన జీవిత యాత్రలో కూడా when Jesus becomes our savior and Lord, యేసు ప్రభు మనకి రక్షకుడు ప్రభు అయినప్పుడు he will not suffer our foot to be moved. కాబట్టి మన పాదం ఎప్పుడు కూడా ఆయన తొలగిపోనివ్వడు. Though the paths of life are dangerous and difficult, ఈ మార్గము ఈ జీవితంలో ఈ మార్గాలు ఎంతో అపాయం ప్రమాదాలతో కూడి ఉన్నా yet we shall stand fast, for the Lord will not permit our feet to slide. ఆయనను మనం నిశ్చలంగా ఉండగలం. ఎందుకనగా దేవుడు మన పాదమును ఎప్పుడు When తొట్టిల్లనివ్వడు. the Lord won't permit, surely we are safe. దేవుడు ఎప్పుడైతే అట్లా అనుమతించాడో నిశ్చయంగా మనం ఎంతో భద్రంగానే ఉంటాం. So promised preservation should be the subject of our perpetual prayer. కాబట్టి ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి భద్రత ఎడతెగక మనం చేసే ప్రార్థనలు కూడా ఉంటున్నాయి. And we pray believing. మనము నమ్మికతో ప్రార్థన చేస్తాం. Among the hills and ravines of Palestine, the literal keeping of feet is a great mercy. ఆ పాలస్తీనాలో కొండ ప్రాంతాలు కొండ చర్యల్లో నడిచి వెళ్ళడం నిజంగా మనం భద్రపరచబడడం అనేది అది కేవలం దేవుని యొక్క కనికరమే. In our slippery ways of life, which is full of manifold temptations, మన జీవితంలో జారిపోయేటువంటి పరిస్థితులు అంటే జీవితం అంతా కూడా అనేక రకాల శోధనలతో ఉంటాయి కదా. the boon of upholding and keeping us safe is a priceless value. మనల్ని ఆదుకొని మనల్ని సురక్షితంగా ఉంచేది వెలకట్టలేనటువంటిది, విలువైనటువంటిది. Why? ఎందుకని? Because a single wrong step will lead us to irreparable damage in life. ఎందుకంటే ఒక చిన్న తప్పటడుగు వేస్తే జీవితంలో ఎప్పటికి కూడా బాగు చేయలేనటువంటి నష్టం వాటిల్తుంది. The gods of the Gentiles may sleep, అన్య జనులను కావలి కాసేవారు నిద్రపోవచ్చు. but the God of the Bible will not sleep nor slumber. అయితే బైబిల్ అనే దేవుడు ఎన్నడూ కునుకడు నిద్రపోడు. One passage in the Bible really highlight this reality. బైబిల్లోని ఒక భాగం ఈ వాస్తవికత్వాన్ని ఎంతో గొప్పగా చెప్తా ఉంది. Yeah, this truth can be seen in the context of the prophet Elijah facing the prophets of Baal. ఈ సత్యము ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలను ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భం. If you recall the story, మీరు ఆ చరిత్రని గాని జ్ఞాపకం చేసుకుంటే Israel king Ahab and the people of Israel, they all turned to Baal. ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ కూడా బయలు దేవత వైపుగా తిరిగినారు. Elijah, the God's prophet, challenges them. దేవుని ప్రవక్త అయిన ఏలియా వాళ్ళతో సవాలు చేస్తాడు. Here the 450 prophets of Baal versus Elijah, the one man army. ఇక్కడ 450 మంది బయలు ప్రవక్తలు ఏక సైన్యమైనటువంటి ఏలియా వీరిద్దరి మధ్య పోరాటం. And each are to choose a bull and call out to their respective deities. ఇరు పక్షాలు ఉన్న వారు కూడా ఒక ఎద్దుని వాళ్ళు ఎన్నుకోవాలి, వారి దేవతలకి వాళ్ళు ప్రార్థన చేయాలి. The God who answers by fire, he is God. అగ్ని ద్వారా జవాబిచ్చిన దేవుడే దేవుడై ఉంటాడు. The prophets of Baal agree. బయలు ప్రవక్తలు దానికి సమ్మతించారు. And they call on Baal from morning until afternoon with no response. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారి దేవతలు దేవుళ్ళని వాళ్ళు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు ఏమి రాలేదు. Elijah ridicules them and tells them to cry louder because your God may be sleeping. ఏలియా వాళ్ళు అపహాస్యం చేస్తూ అంటాడు కదా, ఇంకా గట్టిగా పిలువండి, మొరపెట్టండి, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో They అని. cried louder and they cut themselves. అందుకు వాళ్ళు బిగ్గరగా మొరపెడతారు, తమను తాము శరీరాలు కోసుకుంటారు. And no one answers and no one pays any attention. ఏ ఒక్కరు కూడా జవాబు ఇవ్వలేదు, వాళ్ళ వైపు చూడనే లేదు. And there is no voice. యొక్క స్వరము కూడా ఏం రాలేదు. The prophets of Baal have been unable to call down fire from Baal. బయలు ప్రవక్తలు పై నుండి ఆకాశం నుండి అగ్నిని వాళ్ళు తెప్పించలేకపోయినారు. Because Baal is a false god. ఎందుకని బయలు అనేది తప్పుడు దేవత, అబద్ధపు దేవత. What about the God of Elijah? మరి ఏలియా దేవుడు మాట ఏమిటి? Elijah orders 12 jars of water to be poured over the altar. ఏలియా ఆ 12 ఆ కందకము నిండా ఆ బలిపీఠం మీద నీళ్లు పడేటట్టుగా ఆయన పిలిచాడు, చెప్పినాడు. Then he prays. ప్రార్థన చేస్తాడు. Immediately the God of Israel answers. వెంటనే ఇశ్రాయేలు దేవుడు జవాబిచ్చినాడు. The fire of the Lord fell and consumed the burnt offering and the wood and the stones and the dust and licked up the water that was in the trench. దేవుని అగ్ని ఆకాశం దిగి వచ్చి బలిపీఠం పై ఉన్నటువంటి బలి అర్పణను, బలిపీఠమును, కందకమును అంతా కూడా
కాల్చివేసి బూడిద చేస్తుంది. And when all the people saw it, they fell on their faces ప్రజలందరూ కూడా ఇవి చూసినప్పుడు నేల పడ్డారు. and they acknowledged the lordship of Jehovah. యెహోవా దేవుని యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. We read all this in 1 Kings 18th chapter. ఈ సంగతులని మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చదవచ్చు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి the సహోదరులారా, God of the Bible never sleeps. The moment you call, he will respond. He will hear your cry. బైబిల్లోని దేవుడు ఎన్నడూ నిద్రపోయేవాడు కాదు. నువ్వు పిలిచిన వెంటనే స్పందించేవాడు, జవాబిస్తాడు ఆయన. We often forget about his unfailing presence with us. ఆయనకి ఎన్నటికి తప్పిపోని సన్నిధి మనతో కూడా ఉన్నది అన్న సంగతి అనేక సార్లు మర్చిపోతాం. No, he will never leave us nor forsake ఆయన us. మనం ఎన్నడూ విడిచిపెట్టాడు, ఎడబాయడు. He will never sleep nor slumber. ఎన్నడూ కునుకడు, నిద్రపోయాడు. He is our helper and protector. ఆయన మన సహాయకుడు, కాపాడువాడు. He protects us from all the dangers of life. మన జీవితంలో అన్ని అపాయాల నుండి కాపాడువాడు. Our God is always awake. మన దేవుడు ఎల్లప్పుడు మేలుకొనే ఉంటాడు. Because God is awake, you can sleep. దేవుడు మెలకువగా ఉన్నాడు కాబట్టి నువ్వు నిద్రపోవచ్చు. It doesn't matter what problem you are dealing with. కాబట్టి నీ సమస్య ఏదైనా పర్వాలేదు, You can leave it in God's hands and go to sleep at night. దేవుని చేతుల్లో పెట్టి రాత్రి వేళ నువ్వు నిద్రపోవచ్చు. He is close beside you. నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. He will take care of you. నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటాడు So ఆయన. dear ones, the Almighty Creator is your helper. కాబట్టి ప్రియులారా, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త నీకు సహాయకుడు. The God of Israel is your protector. ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడువాడు. We are blessed people. ధన్యులం మనం. May God help us to understand about his unfailing protection and be thankful unto him always. ఎన్నటికీ తప్పిపోని ఆయన యొక్క కాపుదలని మనం ఒప్పుకుంటూ ఎల్లప్పుడు కూడా ఆయన కృతజ్ఞులై ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee because thou art a God who never sleeps nor slumbers. దేవా, నువ్వు ఎన్నడూ కునుకని నిద్రపోని దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, he that keepeth thee will not slumber. Today's promise. ప్రభు, నేటి దిన వాగ్దానం, నిన్ను కాపాడువాడు ఎన్నటికీ నిద్రపోడు, కునుకడు. The gods of this world they may sleep. ఈ లోక దేవతలు నిద్రపోవచ్చు. As a matter of fact, they never be awake because they are dead gods. వాస్తవంగా ఎప్పటికీ మేల్కొని లేవు, ఎందుకనగా ఈ మృతమైనటువంటి దేవుళ్ళే. But what about our God? అయితే మా దేవుని మాట He never sleeps nor slumbers. ఎన్నడూ కునుకడు, నిద్రపోడు ఆయన. Today we are safe and sound means it is because of their unfailing love. ఈ దినాన్న మేము ఎంతో సురక్షితంగా ఉన్నామంటే దేవుని ఎన్నటికి తప్పిపోయినటువంటి ఆ ప్రేమను బట్టి. Lord, we are so thankful to thee. దేవా, ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. Anytime, 24 hours a day, we can call upon thee. ఏ సమయంలోనైనా దినానికి 24 గంటలు ఎప్పుడైనా మేము మీకు మొరపెట్టగలం. Our help cometh from such a great God. మా సహాయం అంతటి గొప్ప దేవుని నుండే వస్తుంది. Thank you, Jesus. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.